హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత అయితే ఈ బర్త్డే వ్లాగ్ అయితే పెడుతున్నాను. మొన్నటి నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ రోజు ఏదో ఒక పనిలో బిజీగా ఫంక్షన్స్కి లేదా గుళ్ళు ఇవి వెళ్ళడమే సరిపోతుంది. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేస్తే నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు తెలిసిందే కదా, బర్త్డే వచ్చిందంటే ముందుగా పిల్లలు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటారో. మా వాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో వారం రోజుల ముందు నుంచి కూడా చంపేస్తున్నాడు. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం చేసినా ఓకే, కానీ ఇప్పుడైతే వాళ్ళ ఇష్టమే కదా. ముందుగా అయితే మేము ముందు రోజు శ్రీ సెలక్షన్స్కి అయితే వెళ్ళి పిల్లడికి కావాల్సిన బట్టలు అయితే తీసుకున్నాము. మ్యాక్సిమం ఇక్కడే తీస్తాం. బట్టలు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. తర్వాత ఇది బర్త్డే రోజు వ్లాగు. అయ్యగారు ముందే ఆర్డర్ వేస్తారు. ఏంటంటే ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ అన్నీ కూడా వాడికి ఇష్టమైనవే వండాలంట. దీనికి ఒక బలమైన కారణం కూడా ఉంది. ఏమిటంటే లాస్ట్ ఇయర్ పాపం వాడి బర్త్డేకి ఆటంకం వచ్చి బర్త్డే అయితే చేసుకోలేదు. అందుకు ఫుల్ అప్సెట్. అందుకని ఈ ఇయర్ 2 సంవత్సరాలది కలిపి కూడా ఈ పట్టు ఫుల్ ఎంజాయ్ చేయాలి, నా ఇష్టమే అన్నాడు. సరేలేరా అనేసాము. అయితే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వాడి బర్త్డే కార్తీక మాసంలోనే వస్తుంది. నో నాన్ వెజ్. ఆడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రవ్వ దోశ. పక్కన రవ్వ దోశ వేసేస్తే మేమైతే టీ అయితే పెట్టేసుకున్నాము. పిల్లలైతే టీ తాగరు, మా కోసమే రవ్వ దోశ వేసి వాడికైతే పెట్టేశాను. ఏం టిఫిన్, ఏం చట్నీ అని అడుగుతున్నాడు. చూడండి, వాడికి ఇష్టమైంది వేసినా కూడా నేను టిఫిన్ చేసేంతలో వాళ్ళ డాడీ అయితే వాడిని గుడికి అయితే తీసుకెళ్ళి దర్శనం చేయించుకొచ్చేసారు. తర్వాత ఇంకా మనకి లంచ్లోకి ఏం కావాలరా అంటే మిల్ మేకర్ బిర్యానీ, మిల్ మేకర్ కర్రీ కావాలన్నాడు. ఇంకా మీకు తెలిసిందే కదా, పిల్లలు ఏదైనా ఇష్టంగా అడిగితే ఇంకా మనం అది చేయకుండా ఉంటామా? ఉత్తప్పుడే వండుతాం కదా. అలాంటిది బర్త్డే రోజున అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా జీడిపప్పు, అల్లము, ఇంకా గసగసాలు, టమాటో ఈ పేస్ట్ ఉంటుంది కదా, వాటితో ఈ విధంగా అయితే గ్రేవీ కర్రీ లాగా చేశాను. నిజంగా ఉల్లి వెల్లుల్లి లేకపోయినా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నేను ఎప్పుడూ కూడా ఇలా ట్రై చేయలేదు. టేస్ట్ అయితే బాగుంది. తర్వాత అయితే ఇదిగోండి చూడండి, వెజ్ బిర్యానీ కూడా అయితే చేశాను. తర్వాత వాడి కోసం అయితే కలాకండ్ స్వీట్ చేశాను. ఎందుకంటే వాడు అసలు పాయసం అనేది తాగడు. వాడి కోసం సర్లే బర్త్డేకి ఏదో ఒక స్వీట్ ఉండాలి కదా, బయట కొనేయచ్చు, కానీ నా చేతితో చేస్తే అదొక తృప్తి. ఇదిగోండి మిల్ మేకర్ కర్రీ. మేమైతే పెరుగు చట్నీ అయితే చేసుకున్నాం. మా వాడైతే పెరుగు కాదు కదా, పెరుగుతో చేసిన ఏది కూడా దగ్గరికి అయితే రానివ్వడు. వాడైతే బిర్యానీ గ్రేవీతో అయితే తినేసాడు. తర్వాత అయితే లంచ్ అయిపోయిన తర్వాత బర్త్డే డెకరేషన్కి అయితే ఫుల్ ప్రిపరేషను. ముందు నుంచి కూడా నేను చేసేస్తా అంటున్నాడు. బెలూన్స్ అయ్యి ఉండరా, డాడీ వచ్చి కడదామని చెప్పినా వినట్లేదు. సర్లే అనేసి ఇంకా ఈ లోపు అయితే మేము ఓపెన్ చేస్తున్నాం అసలు ఏమేమి వచ్చినాయి అనేసి. చూసారా, ఆ విధంగా అయితే చాలా ఒక ఫుల్ ప్యాక్ అయితే తీసేసుకున్నాం. దాంట్లో ఈ విధంగా కలర్ రిబ్బన్స్, తర్వాత ఇది ఉంటుంది కదా మనకి బార్బీ డాల్, బార్బీ ఇది కూడా ఉంది. అసలు ఈ బొమ్మ పెట్టొద్దని ఎంత గోల్ చేశాడో లేడీస్ అనేసి, అయినా వాడికి తెలియకుండా సైడ్ నుంచి పెట్టేశాము. తర్వాత అయితే హ్యాపీ బర్త్డే నేమ్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఒక టేప్ లాంటిది కూడా ఇస్తారు. మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి ఏమేమి వచ్చినాయి అని చూపిస్తున్నాను. తర్వాత అయితే కలర్ బెలూన్స్ అయితే ఉన్నాయి. తర్వాత అయితే పిల్లలు నేను కూడా ఇవి ఊదుతూ సైడ్న అయితే పెడుతున్నాము. 11 బర్త్డే అనేసి 2 11 నెంబరే కూడా తీసుకున్నాము. తర్వాత అయితే ఇంకా చాక్లెట్స్. ఈ ఇయర్ ఏమైందంటే బర్త్డే సండే వచ్చింది. పాపం స్కూల్లో కూడా పంచిపెట్టడానికి లేకుండా అయింది. ఇంకా ఇంటి దగ్గర వీధుల్లో ఇరుగు పొరుగు ఉంటారు కదా, వారికి చిన్నపిల్లల్ని పిలిచి కేక్ కటింగ్ అయితే చేసాము. తర్వాత చూడండి, కిట్ క్యాట్ బోర్బన్ బిస్కెట్స్ ప్లస్ ఇవి పెద్ద బిస్కెట్లు పిల్లలు తింటారని మామూలుగా అయితే తీసుకున్నాను, ఇంట్లోకి ఉంటాయని. తర్వాత వచ్చేసి ఎక్లెర్స్ చాక్లెట్స్ ఉంటాయి కదా, ఇవి మన చిన్నప్పటి నుంచి ఉంటాయి. మీకు గుర్తుందా, మన చిన్నప్పుడు అయితే ఆశా చాక్లెట్లు అని ఉండేవి, చాలా బాగుండేవి. అవి అయితే ఇప్పుడు అసలు కనుమరుగైపోయినాయి. తర్వాత ఇవి వేరుశనగుండలో పిల్లలు తింటారని తీసుకున్నాం, కానీ అస్సలు తినట్లేదండి. బలమైనవి అయినా సరే కరాగా తిన్నంటే ఇంకా నేను మా హస్బెండే తినాల్సి వస్తుంది. తర్వాత మంచి ఉంటాయి కదా, మంచి చాక్లెట్స్ కూడా ఒక పెట్టి అయితే తీసుకున్నాము. ఎవ్రీ ఇయర్ అయితే పాపం స్కూల్లో పంచిపెట్టేవాడు, ఈ ఇయర్ అయితే లేదు. అందుకు ఫుల్ అప్సెట్లో ఉన్నాడు. ఫోన్లేరా మార్నింగ్ పట్టుకెళ్దు కానీ అంటే ఇంకా అయినా సరే అలాగే ఉన్నాడు. తర్వాత ఇవన్నీ అంటించడానికి డబుల్ ప్లాస్టర్ అయితే అవసరం కదా, అది ఇవన్నీ కూడా ఒకే చోట బేకరీలో అయితే తీసేసుకున్నాము. మనకు అన్నీ కూడా దొరికేస్తాయి కదా, అక్కడే చుగోడి ప్యాకెట్లు కూడా ఉంటాయి, అవి కూడా తీసుకున్నాము. చాలా బాగుంటాయి అవి అయితే. తర్వాత చూడండి, పిల్లలైతే ఇంకా ఊదడం స్టార్ట్ చేస్తారు. చక్కగా రీఫిల్ టైప్లో ఇచ్చాడు, దాంతో గాలి అయితే వెళ్ళిపోతుంది. మా
వాడైతే 11 నెంబర్కి 11 డిజిట్కి అయితే ఊదుకుంటున్నాడు. ఇదైతే మా అమ్మాయి బార్బీ డాల్ అయితే ఊదుతుంది. అసలు కరాగా ఈ బార్బీని పెట్టొద్దని ఎంత గోల్ చేశాడో, సర్లే పెట్టననేసి ముందైతే పెట్టలేదు. తర్వాత వాడు కేక్ వచ్చిన తర్వాత దాన్ని చూస్తున్న ఆనందంలో మేము వెనకాల నుంచి అయితే సైడ్ నుంచి పెట్టేశాము. తర్వాత వీడియోలో చూసి ఎందుకు పెట్టారని పెద్ద గొడవ. ఏరా అంటే అది లేడీస్ అంట, లేడీస్ బర్త్డేకి పెట్టుకుంటారు, నాకు పెట్టొద్దని అంటున్నాడు. తర్వాత చూసారా బార్బీ ఎంత బాగుందో, ఇప్పటికీ కూడా చాలా బాగుంది. తర్వాత అయితే ఒక బార్బీ వచ్చింది, ఇలాగా 3 డిస్నీ టైప్లో 2 బెలూన్స్ వచ్చినాయి. ఇదిగో చూసారా ఒక సైడ్ ఏమో సింగిల్ అమ్మాయి, ఇంకో వైపు ఏమో ముగ్గురు ఉన్న అమ్మాయిలు. తర్వాత 2 లవ్ సింబల్ షేప్ బెలూన్స్ కూడా వచ్చినవి. నిజంగా చాలా బాగుందండి. ప్రైస్ కూడా మనకి అవైలబుల్గానే ఉంది. పిల్లలు అయితే ఫుల్ ఖుషి. ఈ విధంగా మనము డెకరేట్ చేయడంలో ప్రతి ఇయర్ కూడా మేము బెలూన్స్తోనే డెకరేషన్ చేస్తాం. ఈ ఇయర్ బెలూన్స్ అని అడిగితే ఆ అబ్బాయి ఫుల్ కాంబో ఉందండి, అది తీసుకోండి అని చెప్పాడు. నిజంగా చాలా బాగా వచ్చింది. చూసారు లవ్ సింబల్ కూడా ఎంత బాగుందో షేపు. తర్వాత అయితే హ్యాపీ బర్త్డే నేమ్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కూడా వాడేనండి. అసలు ఈ ఇయర్ అయితే మ్యాక్సిమము ఇలాంటి డెకర్లో మొత్తం వాడే చేసుకున్నాడు. మమ్మల్ని అయితే అసలు కరాగా దగ్గరికే రానివ్వలేదు. ఓన్లీ స్టిచ్ చేసేటప్పుడు బెలూన్స్ ఊది మనము థ్రెడ్ వేస్తాం కదా, అలాంటప్పుడే ఓకే అన్నాడు. ఇంకా హ్యాపీ బర్త్డే అనేది మీకు తెలుసు కదా, హ్యాపీ అనేది పైన వస్తుంది, దానికైతే వాళ్ళే ఒక థ్రెడ్ లాంటిది ఇచ్చేసారు. తర్వాత అయితే అటు ఇటు కట్ చేసేసి బర్త్డే అని ఉంటుంది కదా, ఇదిగో చూడండి ఒక్కసారి హ్యాపీ అని HAPPY హ్యాపీ కింద బర్త్డే అది కూడా అయిపోయిన తర్వాత ఈ లోపు అయితే మా హస్బెండ్ అయితే వచ్చారు బయట నుంచి. తర్వాత కలర్ రిబ్బన్స్ లాగా ఉంటే మా అల్మారా ఉంటుంది కదా, అల్మారాకి దుప్పడ వేయవలసింది. ఇంకా సర్లే ఎందుకులే అనేసి దుప్పడ వేయకుండా ఆ కలర్తోనే వేసేసి హ్యాపీ బర్త్డే అనేది అయితే ఈ విధంగా డబల్ టేప్ ప్లాస్టర్తో వేశారు. అయితే పైన సూప్ లైట్ ఉండడం వల్ల కలర్ అయితే ఈ విధంగా కొట్టేస్తుంది. తర్వాత ఆఫ్ చేసేసాము. చూసారా ఆ విధంగా పైన 2 వచ్చినాయి కదా పెద్ద బెలూన్స్, అవేమో అటు ఇటు పెట్టేసి లవ్ సింబల్లో వచ్చినాయి ఏమో ఈ విధంగా కింద పెట్టి పైన చూసారు 11 డిజిట్. సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తయినాయి. మా వాడికైతే 11 ఇయర్లో అడుగు పెడుతున్నాడు, అందుకే 11 డిజిట్ అయితే తీసుకున్నాము. క్యాండిల్ అయితే ఎప్పుడు నెంబర్స్ అయితే పెట్టము. ఈ విధంగా కలర్ పువ్వు అయినా ఈ విధంగా స్పర్కిల్ లాగా వస్తుంది కదా, అయితే పెడతాము. ఈలోపు సరిగ్గా 3కి అయితే కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాము. పాయసం కూడా అప్పుడైతే వచ్చిన వాళ్ళకి పోయడానికి కూడా ఉంటుంది అనేసి నేనైతే పాయసం కాస్తున్నాను. ఈలోపు ఇగో చూసారు ఇందాక కలాకండ్ చేశాను కదా, ఈ విధంగా కోవా బిళ్ళలాగా చుట్టేసాను. ఈలోపు అయితే మా హస్బెండ్ అయితే కేక్ అయితే తీసుకొచ్చారు. మా అమ్మాయి విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ వీడు ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక కార్టూన్ ఫేస్ కావాలంటాడు. ఇయర్ అయితే టెడ్డీ బేర్ కావాలన్నాడు. తర్వాత చూడండి మేము ఇందాక చూపించాను కదా తీసుకొచ్చినవన్నీ కూడా ఈ విధంగా ప్లేట్లో నీట్గా సర్దేశాము. డ్రింక్స్కి స్ప్రైట్ అయితే తీసుకొచ్చారు. చిన్న బాటిల్స్ తీసుకురమ్మంటే ఇంకా అవి అవైలబుల్గా లేవని ఒక ఫుల్ బాటిల్ ఈ విధంగా గ్లాసులు తీసుకొచ్చారు. తర్వాత అయితే చూడండి ఈ విధంగా కూర్చున్నాడు. చెప్పాను కదా బార్బీ బొమ్మ వాడికి తెలియకుండా ఈ విధంగా సైడ్ పెట్టేసామని. అప్పుడైతే చూడలేదు పాపం, కానీ బర్త్డే అయ్యాక వీడియో ఫొటోస్ చూసినప్పుడు అయితే ఫుల్ రచ్చరచ్చ చేసేసాడు అసలు. చూసారా బెలూన్స్ ఇవిని చాలా సింపుల్గా ఇంట్లో ఈజీగా అయితే చేసేసుకున్నాము. ఇంట్లో చుట్టాలు మట్టికిని, చుట్టాలంటే ఏముంది వాళ్ళ తాతయ్య నానమ్మలో పెద్దమ్మలో పిన్నమ్మలో ఉంటారు కదా, వాళ్ళు ఇరుగు పొరుగు పిల్లలు. నేను వీడియో తీస్తున్నానని చూడండి ఫేస్ అయితే దాచేసుకుంటున్నారు. ఇంకా ఈ బెలూన్ చూసారా, ఇందులో అయితే ఫ్లవర్స్ వేయడానికి వాడే ఊదేసుకుంటున్నాడు. తర్వాత అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. నేను చెప్పాను కదా పాయసం కాసానని, ముందైతే అందరికీ ఒక గ్లాస్ అయితే పాయసం అయితే పోసేసాను. తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే చేయడానికి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. ఎప్పుడు కట్ చేసేద్దామా అని చూస్తున్నాడు. చూసారా టైం కూడా చూసుకుంటున్నాడు. ఇంకా మన చిన్నప్పుడు కూడా మనము ఇంతే కదండి. మన పుట్టినరోజు అనేది ఒక ముందు వారం రోజుల ముందు నుంచి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి. లేడీస్ అయితే మరీని చక్కగా రబ్బర్ బ్యాండ్లని గాజులు కోన్లు అవి ఇవి. లోపైతే వాళ్ళ డాడీ అయితే స్పర్కిల్ అయితే అంటించారు. చూడండి ఎలా చూస్తున్నాడో. టెడ్డీ బేర్ చూసారా ఎంత బాగుందో. నిజంగా కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము ప్రతి ఇయర్ కూడా ఈయన దగ్గర అయితే చేస్తాం కేకు. చాలా ఫ్లఫీగా టేస్టీగా క్రీమ్ అది కూడా చాలా బాగుంది. కట్ చేసి కేక్ అయితే తినిపించేస్తున్నారు. చూడండి కేక్ పెట్టమంటే ఎలా చూస్తున్నాడో. ఈ సంవత్సరం ఇంకా వాడు పెద్దవాడైపోయాడు, ఇంకా వాడికి వాడే కట్ చేసేసుకుంటున్నాడు. ఎవ్రీ ఇయర్ అయితే నన్ను కట్ చేసి ఇమ్మనేవాడు. చూడండి ఈ విధంగా ఒక్కొక్కళ్ళు అయితే తినిపిస్తున్నారు. వాళ్ళ తాతయ్య అయితే కేక్ తినిపించి వాళ్ళ తాతయ్యకి కూడా తినిపిస్తున్నారు. తర్వాత వాళ్ళ నాన్నమ్మకి అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క పీసు కట్ చేసి ఇచ్చేసాము. చూసారా ఈ విధంగా అయితే మా వాడి బర్త్డే సింపుల్ అండ్
సింపుల్ వేలో చేసేసుకున్నాడు. వాళ్ళ నాన్నమ్మకి పెట్టమంటే చూడండి ఎలా పెడుతున్నాడో, ఫేస్ ఎలా పెట్టుకుని. అవి కొమ్ముల్లా ఉన్నాయి కదా, అవి చాక్లెట్ కేక్‌లా చేశారు. ఆ చాక్లెట్ కేక్ అయితే అసలు మా వాడికి చాలా ఇష్టము. ఉన్నదంతా వెనీలా ఫ్లేవరు, ఆ కొమ్ముల్లాంటివి ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్. ఇదిగో చూసారా మా మేనగోడలు అదైతే కట్ చేసి ఇస్తుంది. ఈలోపు చూసారా ఫోజులు కొడుతున్నాడు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చిన్న పార్టీలాగా టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా, కొద్దిగా మిక్చరు, స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, అలాగే కొద్దిగా కేక్, ఒక్కొక్క డ్రింకు, ఈ విధంగా ఇచ్చేసి పిల్లలు పెద్దలు అందరూ పార్టీ కింద అయితే చేసుకున్నాము. కొంతసేపు అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత అయితే ఏం గిఫ్ట్ ఇచ్చారు అని అనుకుంటున్నారు కదా, నేనైతే ఈ సంవత్సరం ఒక స్మార్ట్ వాచ్ అయితే తీసుకున్నాను పిల్లాడి కోసము. ఎందుకంటే అది ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు గట్టా పెట్టుకోవడానికి ఉంటుందని కాదు, ఓన్లీ సాటర్డేస్ అలాగే ఎప్పుడైనా పెట్టుకోవడానికి ఉంటుందని. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.